హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రెగ్యులర్ కుకింగ్ ప్రాక్టీసెస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నట్టయితే మనకి కుకింగ్ చేసేటప్పుడు ఎటువంటి డిలే అయితే ఉండదు, టైంని చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ టిప్ చూస్తే, జనరల్గా మనం ఏ కర్రీస్లో అయినా వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తుంటాము. వెల్లుల్లిపాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ఒలిచిపెట్టుకొని గాలి తగిలే బ్యాగ్లో స్టోర్ చేసుకుంటే మనకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న వెల్లుల్లిపాయల్ని మనకి ఒలిచిపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే పొడుల్లో కానీ, మిక్సీ డైరెక్ట్గా చేసుకునే వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకుని ఒక 1 వీక్ వరకు మనం ఫ్రెష్నెస్ని రీస్టోర్ చేయడానికి కరివేపాకుని ఈ విధంగా ఒలిచిపెట్టుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత గాలి తగిలే చోట ఫ్రెష్ క్లాత్ పైన ఆరబెట్టుకొని కంప్లీట్గా డ్రై అయిన కరివేపాకుని బాక్స్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్నెస్ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు. మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొబ్బరికాయ నుంచి కొబ్బరి ముక్కల్ని సపరేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ముందుగా కొబ్బరికాయని ఈ విధంగా 2 పీసెస్ కింద బ్రేక్ చేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే 10 to 12 అవర్స్, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే 5 to 6 అవర్స్ స్టోర్ చేసుకున్నట్టయితే కొబ్బరికాయ నుంచి ఈజీగా సపరేట్ చేయొచ్చు. 5 to 6 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన కొబ్బరికాయని తక్కువ ఎఫర్ట్తో మనం ఈ కొబ్బరికాయ నుంచి సపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్కి వచ్చేస్తే, మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఆకుకూర ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ విధంగా మనం రూట్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి అండ్ పాడైపోయిన ఆకుల్ని కూడా రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఆకుకూరను అయితే ఖచ్చితంగా మనం వాష్ చేసి అయితే స్టోర్ చేసుకోకూడదు. ఇదే ప్రాసెస్లో ఏ ఆకుకూరనైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్టయితే మనం 3-4 డేస్ వాటి లైఫ్ని అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు. నెక్స్ట్ టిప్కి వచ్చేస్తే, ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారండి. మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల నుంచి వాటర్ వస్తాయి కదండి, దానివల్ల మన కళ్ళల్లో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. బట్ జనరల్గా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. 1 లేదా 2 ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఈ టిప్ మీకు అవసరం లేదండి. బట్ కొన్ని కర్రీస్కి మనం ఎక్కువ ఉల్లిపాయలు యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. మనం ఎన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేయాలనుకుంటున్నామో అన్ని ఉల్లిపాయలని వాటర్లో యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాలు స్టోర్ చేసుకున్నట్టయితే ఉల్లిపాయల స్కిన్ మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల మనం ఎన్ని ఉల్లిపాయలు ఉన్నా కూడా త్వరగా ఒలిచి పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు.